హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మై సెల్ఫ్ అంజలి. ఓకే అమ్మా, ఇవాళ నేను వీడియోలో మన ప్లేస్ వాల్యూ సిస్టమ్ ఉంది. ఒక నెంబర్ మనం రీడ్ చేయాలంటే ఎలా పడితే దానిలో ఉన్న డిజిట్స్ మొత్తం చదవం కదా, ఆ నెంబర్స్కి ఏదో సంథింగ్ థౌజండ్సో హండ్రెడ్సో అని పెట్టి చదువుతూ ఉంటాం. అలా చదవటానికి కోసం మనకి రెండు సిస్టమ్స్ ఉన్నాయి. ఒకటి ఇండియన్ ప్లేస్ వాల్యూ సిస్టమ్, ఇంకొకటి ఇంటర్నేషనల్ ప్లేస్ వాల్యూ సిస్టమ్. దీన్ని వెస్ట్రన్ సిస్టమ్ కూడా అంటారు. రెండిటికి ఉన్న వేరియేషన్ ఏంటో ఇప్పుడు నేను చూపిస్తానమ్మా. ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోస్లో చూపించాను. ఇండియన్ సిస్టమ్ ప్రకారం చదవడం వచ్చు, అయినా ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది మోస్ట్లీ 4th, 5th, 6th స్టాండర్డ్ స్టూడెంట్స్కి ఇంపార్టెంట్. ఆ స్టేజ్ నుంచి మనం ఈ ప్లేస్ వాల్యూస్ ప్రకారం చదువుకుంటూ వస్తాం కాబట్టి 4th, 5th, 6th స్టాండర్డ్ స్టూడెంట్స్కి మోస్ట్ ఇంపార్టెంట్. ఒకసారి చూద్దామా. ఇండియన్ ప్లేస్ వాల్యూ సిస్టంలో స్టార్టింగ్ మనకి ఎప్పుడైనా ప్లేస్ వాల్యూస్ అనేవి రైట్ సైడ్ టు లెఫ్ట్ సైడ్ రాసుకుంటాం. రైట్ హ్యాండ్ సైడ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి రాసుకుంటూ వెళ్తాం. స్టార్టింగ్ వచ్చేది మనకి వన్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్, హండ్రెడ్స్ ప్లేస్. ఇవి మూడు కలిపి ఒక పీరియడ్. అందుకని పీరియడ్ అయిపోగానే కామ పెట్టేస్తాం. మనం పీరియడ్కి మధ్యలో ఏముంటుందంటే కామా అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్స్ పీరియడ్ అంటే కంపల్సరీ 3 డిజిట్స్ కనిపించాలమ్మా. మనం నెంబర్ అనకూడదు, డిజిట్స్ అని చదవాలి. నెక్స్ట్ ఉండాల్సి మనకి 1000 పీరియడ్, 10,000 పీరియడ్. ఈ రెండు 1000, 10,000 ఈ రెండింటిని కలిపి థౌజండ్స్ పీరియడ్ అంటారు. 1000, 10,000 ఈ రెండు థౌజండ్స్ని కలిపి థౌజండ్స్ పీరియడ్ అంటారు. అంటే అర్థం ఏంటంటే థౌజండ్స్ పీరియడ్లో కూడా కంపల్సరీ మనకి 2 డిజిట్స్ అనేవి ఉండాలి. తర్వాత 1 lakh, 10 lakh ఇది ల్యాక్స్ పీరియడ్. ఇయర్ ఆల్సో మనకి 2 డిజిట్స్ అనేవి కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ 1 crore, 10 crore ఇక్కడ కూడా 2 డిజిట్స్ అనేవి ఉండాలి. ఇది క్రోర్స్ పీరియడ్. ఆ తర్వాత మనకి ఇండియన్ సిస్టంలో ఇంకా వేరే నేమ్స్ ఏం లేవు. ఇంకా దీనికంటే ఎక్స్ట్రా నెంబర్స్ మనం ప్లేస్ వాల్యూ రాసినప్పుడు వీటికంటే ఎక్స్ట్రా నెంబర్స్ ఇస్తే ఇంకా మనం ఏం రాసుకుంటూ పోవాలంటే 100 crore అని, 1000 crore అని, ఇంకా ఇస్తే 10,000 crore అని ఈ విధంగా రాసుకుంటూ వెళ్ళాలి. అంతేగాని ఇంకా మనము చదవటానికి లేదని ఆ నెంబర్లు కట్ చేయకూడదు. మనకు 10 crores వరకే తెలుసు. 10 crores మించి ఇచ్చాడంటే ఒక నెంబర్ ఎక్స్ట్రా ఉంటే అది 100 crore అని, ఇంకొక నెంబర్ ఎక్స్ట్రా ఉంటే 1000 crore అని, నెక్స్ట్ ఇంకొక నెంబర్ ఎక్స్ట్రా ఉంటే 10,000 crore అని చదువుతాం. ఇది ఇండియన్ సిస్టమ్. సో వన్స్, థౌజండ్స్, ల్యాక్స్, క్రోర్స్ ఇవే ఉంటాయి. మరి ఇంటర్నేషనల్ ఇక్కడ గమనించాలంటే ఇండియన్లో వన్స్ ఫీల్డ్లో 3 డిజిట్స్ కామా పెట్టాము. ఆ తర్వాత థౌజండ్స్ పీరియడ్లో 2 డిజిట్స్కి కామా పెట్టాము. నెక్స్ట్ ల్యాక్స్ పీరియడ్లో 2 డిజిట్స్కి, క్రోర్స్ పీరియడ్లో మనకు తెలిసి మనం రీడింగ్ చేసే వరకు 2 డిజిట్స్ వస్తాయి. ఇంకా ఎక్స్ట్రా ఉంటే కనుక ఎక్కువ పెట్టుకుంటాం. అలానే ఇంటర్నేషనల్ సిస్టమ్కి వచ్చేసరికి మనకి కొద్దిగా డిఫరెంట్. అది ఎలా అంటే ఇక్కడ వన్స్, టెన్స్, హండ్రెడ్స్ ఓకేనమ్మా. కాకపోతే మనకి 10,000తో ఎండ్ అయిపోతుంది. వాళ్ళకి 100,000 వరకు ఉంటుంది. అంటే థౌజండ్స్ పీరియడ్లో వాళ్ళకి కంపల్సరీ 3 డిజిట్స్ ఉండాలి. మనకి 2 డిజిట్సే ఉంటాయి. ఇంటర్నేషనల్ సిస్టమ్ వచ్చేసరికి థౌజండ్స్ పీరియడ్లో 3 డిజిట్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ వీళ్ళకి 1000, 10,000, 100,000 మనలాగా మన ఇండియన్ సిస్టంలో నెక్స్ట్ వచ్చేది ల్యాక్స్. కానీ ఇంటర్నేషనల్ ప్లేస్ వాల్యూ సిస్టంలో నెక్స్ట్ వచ్చేది మిలియన్. థౌజండ్స్ అయిపోయిన వెంటనే వచ్చేది ఏంటి? మిలియన్. ఇక్కడ కూడా ఈ మిలియన్స్ పీరియడ్లో కూడా వాళ్ళకి 3 డిజిట్స్ అనేవి కంపల్సరీ ఉండాలి. అవి ఏంటంటే ఒకటేమో 1 million, 10 million, 100 million. 1 million, 10 million, 100 million. సో కంపల్సరీ 3 డిజిట్స్ అనేవి మిలియన్స్ ప్లేస్లో కనిపించాలి. ఇక్కడ ఈ పీరియడ్ అయిపోయింది కామా. నెక్స్ట్ మిలియన్స్ ఆఫ్టర్ వచ్చేది బిలియన్. హియర్ ఆల్సో 1 billion, 10 billion, 100 billion. అబ్జర్వ్ చేశారంటే ఇప్పటి వరకు రెండు సేమ్ 3 డిజిట్స్కి కామా పెట్టాం. మనము 2 డిజిట్స్కి కామా పెట్టుకుంటే వీళ్ళు 3 డిజిట్స్కి కామా పెట్టుకుంటూ వచ్చారు. అబ్జర్వ్ చేయండి కామాని 3 డిజిట్స్కి. ఓకే, ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నేను యారో పెట్టాను.
వన్స్ సేమ్, టెన్స్ సేమ్, హండ్రెడ్స్ వరకు రెండిట్లో ప్లేస్ వాల్యూ సేమ్. 1000 ఓకే, 10,000 ఓకే. నెక్స్ట్ మనకి 1 lakh వస్తే వాళ్ళకి 100,000 వచ్చింది. అంటే మన 1 lakh అంటే వాళ్ళకి 100,000. మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు, అప్ టు విచ్ ప్లేస్ వాల్యూ ఇన్ బోత్ సిస్టమ్స్ ఆర్ సేమ్. ఏ ప్లేస్ వాల్యూకి రెండు సిస్టమ్స్ సేమ్గా మనకి అబ్జర్వ్ చేయొచ్చు. ఏంటి 10,000 ప్లేస్ వరకు అని. ఇప్పుడు దీన్ని ఒకసారి క్షుణ్ణంగా మళ్ళీ చూసుకోండి. ఇది ఉపయోగించి మనం స్పెల్లింగ్స్ రాయాలి. ఒక నెంబరు బోత్ నేను ఇండియన్ ప్లేస్ వాల్యూ సిస్టమ్ ప్రకారం రాస్తాను, ఇంటర్నేషనల్ ప్లేస్ వాల్యూ సిస్టమ్ ప్రకారం రాస్తాను. ఒకసారి చూద్దామమ్మా. నేను ఆల్రెడీ మీకు ఎగ్జాంపుల్ చెప్పడం కోసం ఫేర్ చేసి ఉంచానమ్మా. నెక్స్ట్ 1 more నేను తర్వాత రాస్తాను మీ ముందే. ఫస్ట్ ఇది చూద్దాం. క్వశ్చన్ ఏంటంటే, రైట్ ద నెంబర్స్ యూజింగ్ కామాస్ అకార్డింగ్ టు ఇండియన్ సిస్టమ్ అండ్ ఇంటర్నేషనల్ సిస్టమ్. ఇండియన్ సిస్టమ్ ప్రకారం అండ్ ఇంటర్నేషనల్ సిస్టమ్ ప్రకారం మీరు ప్లేస్ వాల్యూస్ పెట్టుకొని వాటికి స్పెల్లింగ్స్ రాయాలి. వర్డ్స్లో రాయమని చెప్పారు. కామాస్ యూస్ చేసి, కామాస్ ఇవ్వలేదు, మీరే మీ ఓన్గా కామాస్ పెట్టుకొని బోత్ ఇండియన్ అండ్ ఇంటర్నేషనల్ సిస్టమ్ ప్రకారం రాయమని చెప్పారు. చూద్దామా. ఫస్ట్ నెంబర్ ఇది ఇచ్చారు నాన్న. ఆ నెంబర్ని ఫస్ట్ ఇండియన్ సిస్టమ్ ప్రకారం మనకి 1s, 10s, 100s కామా, తర్వాత ఎవ్రీ 2 digits కామా అని చెప్పా కదమ్మా. సో 1s, 10s అయిపోగానే ఇండియన్లో నెక్స్ట్ 2 digits కామా పెట్టుకుంటూ వెళ్ళాను. ఆ తర్వాత పెడదామంటే మనకి ఇది థౌజండ్స్ పీరియడ్, ఇది ల్యాక్స్ పీరియడ్, ఇంకా మిగిలిందంతా క్రోర్స్ పీరియడ్. అర్థమవుతుందా? మనకి క్రోర్స్ తర్వాత ఇంకేమీ లేదు కాబట్టి ఇంకా ఎంత పెద్ద నెంబర్ ఉన్నా సరే మనం క్రోర్స్ అని చదువుదాం. మళ్ళీ వినండమ్మా. 1s, 10s, 100s కామా పెట్టేశాను. 1000లో 1000, 10,000 కాబట్టి అండర్లైన్ చేసి 1000 అని రాశాను. నెక్స్ట్ 1 lakh, 10 lakh కాబట్టి అండర్లైన్ చేసి ల్యాక్స్ అని నేను చెప్పేశాను. ఆ నెక్స్ట్ క్రోర్స్కి 1 crore, 10 crore. మనం నేర్చుకున్న దాని ప్రకారం అయితే 1 crore, 10 crore ఉండాలి. కానీ ఇంకో 1 more నెంబర్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఎన్ని ఎక్స్ట్రా ఉన్నా అవి మొత్తం కలిపి క్రోర్ అని చదివేశాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ పీరియడ్ వరకు ఉన్న నెంబర్ ఏంటో ఫస్ట్ మనం రీడ్ చేయాలి. ఇవన్నీ లేవనుకోండి, ఈ పీరియడ్ వరకు ఉన్న నెంబర్ మొత్తాన్ని మనం కలిపి చదవాలి నాన్న. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇది క్రోర్స్ పీరియడ్. స్పెల్లింగ్స్ ఇక్కడి నుంచి రాసుకుంటూ రావాలి కాబట్టి ఫస్ట్ ఈ నెంబర్ మొత్తం ఎలా రీడ్ చేస్తామో చెప్పండి. 949 అలా చదవకూడదు. జనరల్గా మనకు నెంబర్ ఇలా ఇస్తే ఇదంతా లేదనుకుంటే మనం ఎలా చదువుతాం? అది 949. సో ఫస్ట్ అది రాయాలి. 949 ఏ ప్లేస్లో ఉంది? క్రోర్స్ ప్లేస్లో ఉంది కాబట్టి క్రోర్. 949 క్రోర్. నెక్స్ట్ ల్యాక్స్లో 0 కాబట్టి రాయాల్సిన అవసరం లేదు. ల్యాక్స్ ఇది మొత్తం ఒక పీరియడ్. ఈ పీరియడ్లో ఓన్లీ జీరోసే మనం కనిపిస్తున్నాయి కాబట్టి మనం అది రాయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ థౌజండ్స్లో కంపల్సరీ 2 digits ఉన్నాయి. సో ఇది మొత్తం క్లోజ్, ఇది క్లోజ్ చేస్తే థౌజండ్స్లో ఉన్నది ఏంటమ్మా? 26. ఆ 26 ఫస్ట్ రాశాను. ఆ తర్వాత అది ఏ ప్లేస్లో ఉంది? థౌజండ్స్ ప్లేస్లో. ఓకే. నెక్స్ట్ 830 నెంబర్కి ప్లేస్ వాల్యూకి మధ్యలో రిలేషన్ ఎప్పుడు ఇంటూనే. 3 into 10 30 కదా, 30. 4 ones are 4, 34. ఇండియన్ సిస్టమ్ ప్రకారం అయిపోయింది. సేమ్ ఇదే నెంబర్ ఇంటర్నేషనల్ సిస్టమ్ ప్రకారం చేద్దాం. ఇంటర్నేషనల్ సిస్టమ్ ప్రకారం మళ్ళీ ఆ నెంబర్ నేను ఫే చేశానమ్మా. చేసి 1s, 10s, 100s పెట్టా. చూడండి, 1s, 10s, 100s పెట్టి మన ఇండియా సిస్టమ్ లాగా 2 digits కొండ ఇక్కడ 1000, 10,000, 100,000 కంపల్సరీ 3 digits ఉండాలి. అందుకని నేను ఆ 3 digitsని కలిపి థౌజండ్స్ అని రాశాను. నెక్స్ట్ వచ్చేది 1 million, 10 million, 100 million. సో మిలియన్స్ అంటే 3 digits కనిపించాలి కాబట్టి కామా పెట్టేసి ఆ 3 digits కలిపి మిలియన్ అని నేను రాసేసాను. ఆ 3 digits కలిపి నేను మిలియన్ అని రాసేసాను. ఇక 1 నెంబర్ మిగిలింది. ఏది మిగిలినా అది బిలియనే. ఇప్పుడు కామా వరకు ఉన్న నెంబర్ ఏంటో ఒక్కసారి చదువుదాం. ఇది నెంబర్,
దీని ఫేస్ వాల్యూ ఏంటి? ఫేస్ వాల్యూ అంటే ఉన్నదని చెప్పడమే ఫేస్ వాల్యూ. 9 రాసాం. ఏ ప్లేస్లో ఉందమ్మా? బిలియన్. సో 9 బిలియన్. సో ఫస్ట్ కామా ఇస్ కంప్లీటెడ్. నెక్స్ట్ అప్ టు సెకండ్ కామాకి మధ్యలో ఉన్న నెంబర్ ఏంటి అంటే ఇది ఒక పీరియడ్. ఈ పీరియడ్కి మధ్యలో నెంబర్ ఏంటి? టోటల్ రీడ్ చేద్దాం. ఏంటిది? 490 అనకూడదు, మొత్తం ఎలా ప్రొనౌన్స్ చేయాలో చెప్పాలి. 490. హౌ టు రీడ్ దిస్ టోటల్ నెంబర్? ఇఫ్ ఇన్ కేస్ దీస్ నెంబర్స్ ఆర్ నాట్ దేర్, దిస్ వన్ ఈజ్ ఓవర్, వీ వాంట్ టు రైట్ దిస్. మనం ఇది రాయాలప్పుడు ఆ నెంబర్ని ఎలా చదవాలి? 490. సో 490 ఇన్ విచ్ ప్లేస్? మిలియన్ ప్లేస్. ఏ ప్లేస్లో ఉంది? మిలియన్ ప్లేస్. సో నెక్స్ట్ ఈ కామా వరకు 0 to 6. సో స్టార్టింగ్ ఇది 3 నెంబర్స్నే మనం చదవాలన్నప్పుడు స్టార్టింగ్ 0 ఉన్నప్పుడు రీడింగ్ చేయడానికి మనకు పాసిబిలిటీ కాదు కాబట్టి నెక్స్ట్ 2 నెంబర్స్ని ఎలా చదువుతామా? 26. సో 26 రాసేసాను. 26 ఏ ప్లేస్లో ఉంది? 1000. నెక్స్ట్ 8 into 100, 800. 3 into 10, 3 tens are 30. 4 into 1s, 4. 834. సో దిస్ ఈజ్ వన్ మోర్ నెంబర్. ఇప్పుడు రాద్దాం. చూడండి ఇండియన్ సిస్టమ్ ప్రకారం ఫస్ట్ రాద్దాం. ఇండియన్ ప్లేస్ వాల్యూ సిస్టమ్ పూర్తిగా రాద్దామే. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి? ఆ నెంబర్ని ఫస్ట్ ఎక్కించుకుందాం. గ్యాప్ ఇచ్చి ఫేర్ చేసుకుందామా? ఇచ్చిన నెంబర్ అంటే గ్యాప్ ఇచ్చి ఫేర్ చేసుకుందాము. 1 2 3 డిజిట్స్ మొత్తాన్ని సింగిల్ మధ్యలో గ్యాప్ ఇచ్చి ఫేర్ చేద్దాము. చేసిన తర్వాత రైట్ సైడ్ నుంచి ప్లేస్ వాల్యూ రాసుకుంటాం. ఫస్ట్ కామాస్ పెడదామే. మనకు బండ గుర్తు ఏంటి? ఫస్ట్ 3 నెంబర్స్కి కామా, ఆ తర్వాత ఎవ్రీ 2 నెంబర్స్కి కామా. చూడండి మన ఇండియన్ సిస్టమ్ ప్రకారం ఫస్ట్ లాస్ట్ రైట్ సైడ్ నుంచి ఫస్ట్ 3 నెంబర్స్కి బిఫోర్ కామా, ఆ తర్వాత 2 నెంబర్స్కి, ఆ నెక్స్ట్ 2 నెంబర్స్కి కామా. సో పీరియడ్స్ని మనం డివైడ్ చేసాం. దిస్ ఈజ్ టోటల్ 1 పీరియడ్ అండ్ దిస్ ఈజ్ 1 పీరియడ్, దిస్ ఈజ్ 1 పీరియడ్ అండ్ దిస్ ఈజ్ 1 పీరియడ్. నౌ ఐఎమ్ రైటింగ్ ప్లేస్ వాల్యూస్. అబ్జర్వ్ హియర్. వన్స్కి ఓన్లీ ఓన్ పెట్టాను. టెన్స్, హండ్రెడ్స్, వన్స్ టెన్స్ హండ్రెడ్స్ పైన రాశాను. నెక్స్ట్ కింద ఇది 1000 10,000. సో టోటల్ పీరియడ్ ఏంటమ్మా? ఇది థౌజండ్స్ పీరియడ్ కాబట్టి నేను 1000 అని రాశాను. నెక్స్ట్ వచ్చేది 1 lakh 10 lakh అంటే టోటల్ పీరియడ్ ల్యాక్స్ పీరియడే కదా, అయిపోయింది. నెక్స్ట్ 1 crore 10 crore. సో ఈ రెండు కలిపి క్రోర్స్ పీరియడ్లో ఉన్నాయి. ఇప్పుడు రాసేసాం. ఇప్పుడు దాన్ని స్పెల్లింగ్స్ రాసుకుందాం. రాసేటప్పుడు కామా వరకు ఒక పీరియడ్ అన్న ముందు అక్కడ వరకు ఉన్న నెంబర్ ఏంటో జస్ట్ రీడ్ చేద్దాం. వాట్ ఈస్ దిస్ నెంబర్? హౌ టు రీడ్? 1 2 ఎలా ప్రొనౌన్స్ చేయాలి? 12. ఫస్ట్ ఐఎమ్ రైటింగ్ 12. 12 ఇన్ విచ్ ప్లేస్? 12 crores. 12 crore. మీకు అర్థం అవడం కోసం మళ్ళీ కామా పెడుతున్నాను. స్టెప్ బై స్టెప్ రాస్తాను, అప్పుడు మీకు మిస్ అవ్వదు. 12 crore. నెక్స్ట్ ఈ పీరియడ్ వరకు మొత్తం ఉన్న నెంబర్ ఏంటమ్మా? 1 పీరియడ్ కంప్లీటెడ్. నెక్స్ట్ పీరియడ్ వరకు ఉన్న నెంబర్ ఏంటి? ఫస్ట్ ఈ టోటల్ నెంబర్ని ఎలా రీడ్ చేయాలో చెప్పాలి. ఈ నెంబర్ ఏంటి? 31. ఫస్ట్ మనం 31 రాద్దాం. 30 స్పెల్లింగ్ చూసుకోండి, చాలా మంది మిస్టేక్ రాస్తుంటారు. 31. ఈ 31 ఏ ప్లేస్లో ఉంది? సారీ, ఏ పీరియడ్లో ఉంది? ల్యాక్స్ కాబట్టి 31 lakh. 31 lakh. సో 1 పీరియడ్ కంప్లీట్. ఐ పుట్ ఏ కామా. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం చదవాల్సింది ఏంటంటే వాట్ ఈస్ దిస్? నెక్స్ట్ పీరియడ్ ఏంటమ్మా? ఇది థౌజండ్స్ పీరియడ్. థౌజండ్స్ పీరియడ్లో 2 digits ఉంటాయి కదా, ఆ థౌజండ్స్లో ఉన్న 2 digits మనం రెండు కంబైన్ చేసి చదవాలి. 15 అని సింగిల్గా రాయకూడదు. మళ్ళీ రిపీట్ చేస్తాను. సో రెండింటిని కలిపి క్లబ్ చేసి ఎలా చదువుతాం మనము? 15. అక్కడ ఉంది 15 కాబట్టి 15 అని చదువుతాము. 15
ఏంటిది ప్లేసు? థౌజండ్స్. కామా. నెక్స్ట్ హండ్రెడ్స్ ప్లేస్లో 0 ఉంది. 0 ఇంటూ 100 అంటే 0నే వస్తుంది. 2 ఇంటూ 10, 2 ఇంటూ 10, 2 10s are 20. 7 ఇంటూ 1s, 7 1s are 7. దట్స్ ఇట్ మా. సో ఇండియన్ ప్లేస్ వాల్యూ సిస్టమ్ ప్రకారం రాసేసాను. ఇప్పుడు ఇంటర్నేషనల్ అంటే వెస్ట్రన్ ప్లేస్ వాల్యూ రాస్తాను సేమ్ అదే నెంబర్కి. ఇంటర్నేషనల్ సిస్టమ్ పూర్తిగా రాయాలమ్మా అని చెప్పాను, నేనే షార్ట్కట్లో రాస్తున్నాను, ప్లేస్ వాల్యూ సిస్టమ్ అని రాయకుండా. ఓకే, సేమ్ నెంబర్ వన్స్ అగైన్ ఐఎమ్ ఫేరింగ్ హియర్. గ్యాప్ ఇచ్చి ఫేర్ చేద్దాము. 1 2 3 1 1 5 0 2 7 ఫేర్ చేశాను. ఇప్పుడు ఇంటర్నేషనల్ సిస్టమ్ ప్రకారం 1s 10s 100s కామా ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఇండియాలో అయితే 2 నెంబర్స్ కామా పెట్టాము, కానీ ఇంటర్నేషనల్కి వచ్చేసరికి 1000 10,000 100,000 1000 10,000 100,000 థౌజండ్స్లో కంపల్సరీ 3 డిజిట్స్ ఉంటాయి కాబట్టి 3 నెంబర్స్కి బిఫోర్ కామా పెట్టాలి. దెన్ ఆఫ్టర్ 1 million 10 million 100 million ఈ 3 కలిపి ఒక పీరియడ్. సో పీరియడ్ వైజ్గా మనం ఇప్పుడు అండర్లైన్ చేసి రాసుకుందాం. ఇది 1s, ఇది 10s, ఇది 100s, తర్వాత 1000 10,000 100,000 ఈ 3 కలిపి ఒక పీరియడ్. ఏం పీరియడ్ అది? థౌజండ్స్ పీరియడ్. నెక్స్ట్ 1 million 10 million 100 million ఇది కూడా మొత్తం మిలియన్స్ పీరియడ్. ఓకే, ఇప్పుడు స్పెల్లింగ్స్ రాద్దాం. స్పెల్లింగ్ రాసేటప్పుడు చూడనా ఏం ఈజీయే. ఫస్ట్ ఈ పీరియడ్లో ఉన్న నెంబర్ మొత్తాన్ని ఎలా రీడ్ చేస్తాము? ఇది మొత్తం పీరియడ్, కామా వరకు ఒక పీరియడ్ అన్న. ఈ పీరియడ్లో ఉన్న నెంబర్ మొత్తాన్ని ఎలా రీడ్ చేస్తాము? ఏముంది మీన్స్ 1 2 3 అంటారా? తప్పు, అలా అనకూడదు. స్పెల్లింగ్ వైజ్ పర్ఫెక్ట్గా ఆ నెంబర్ని ఎలా రీడ్ చేస్తాను చెప్పాలి. 100 సపోజ్ ఇది లేదంటే 1 2 3 అంటే నువ్వు 123 అంటారా? 123 అని కూడా చెప్పకూడదు, 123. హౌ టు రీడ్ దట్ నెంబర్? 123. యాక్చువల్గా ఇవేమి ఇవ్వకుండా 123 ఇస్తామని చెప్తాము. 123 మీన్స్ అంటామా లేదా? అలానే 123 అని ఎలా పలుకుతామో ముందు ఆ ప్లేస్ వాల్యూ సోలేద్దాం. అది మిలియన్సా థౌజండ్సా అది సెకండరీ. ఫస్ట్ ఆ 1 2 3ని మనము ఎలా ప్రొనౌన్స్ చేస్తాము? 123 ఫస్ట్ అది రాద్దాం. వన్ 123. ఇప్పుడు ఆ 123 అనేది ఏ ప్లేస్లో ఉంది? మిలియన్, అది ఈ పక్కన రాద్దాం. అర్థం చేయడమా? 123 మిలియన్, 123 మిలియన్, 123 మిలియన్. మీకు అర్థం అవడం కోసం కామా పెడతానమ్మా, లేకపోతే యాక్చువల్గా కామా అనేది పెట్టకూడదు. నెక్స్ట్ దిస్ వన్ ఈజ్ కంప్లీటెడ్. దీనికి వద్దాం, ఈ పీరియడ్కి వద్దాం. జనరల్గా ఈ నెంబర్ మొత్తాన్ని ఎలా చదువుతాము? 115 ఉంటే ఎలా రీడ్ చేస్తాము? అది ఏ ప్లేసో వదిలేద్దాం. 115 అంటే 115 ఏంటి చేస్తాము? లేదు కదా. ఇప్పుడు ఈ 027 123 ఈ రెండు లేవనుకోండి, జస్ట్ ఇదొక్కటే ఉందనుకోండి. 115 అంటే ఎలా చెప్పాలరా చెప్పండిరా అంటే మీరేం చెప్తారు? 115. వాట్ ఈస్ దిస్? 115. సో ఫస్ట్ అది రాద్దాం. 115. 15 అంటే చాలామంది 15 అని రాస్తారు. ప్రొనౌన్సియేషన్ ప్రకారం 15, FIF15. FIVE రాయకూడదు, FIVE రాస్తే అది 15 అవుతుందమ్మా, 15 అవ్వదు. సో చాలామంది పిల్లలు అదే మిస్టేక్ చేస్తారు. ఈవెన్ నేను చదువుకున్న రోజుల్లో కూడా సేమ్ అలానే చేశాను కాబట్టి
మీరు చేయకూడదని చెప్తున్నాను. ఫిఫ్ FIF ఫిఫ్ TEN 15 రాసేసాను. 115 రాశాను. ఏ పీరియడ్లో ఉంది మా థౌజండ్స్ కదా, సో పక్కన థౌజండ్స్ అనేది రావాలి. సో 115,000. ఇంక ఇది మళ్ళీ మామూలే. 0 into 100 నెంబర్కి ప్లేస్ వాల్యూకి మధ్య రిలేషన్ ఇంటూ 0 into 100 అంటే 0నే వచ్చేదమ్మా. 2 into 10 2 10s 20 20 7 1s 7 కంప్లీటెడ్ అమ్మా. చూడన్న, బోత్ ఇండియన్ సిస్టమ్ ప్రకారం రాయించాను, ఇంటర్నేషనల్ సిస్టమ్ ప్రకారము రాయించాను. అర్థమైంది అనుకుంటాను. మళ్ళీ ఒకసారి పైనుంచి కిందకి క్లియర్గా చూసుకున్నానా, అదే అర్థమవుతుంది. జాగ్రత్తగా ఫాలో అవుతే, అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే కనుక ఒకసారి లైక్ కొట్టండి. లేదు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే మీకు బెల్ సింబల్ కనిపిస్తుంది, దాన్ని ప్రెస్ చేయండి అమ్మా. దానివల్ల యూజ్ ఏంటంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ రూపంలో మీకు వెంటనే మెసేజ్ అనేది వస్తుంది. సో తెలిసిన వాళ్ళు ఎవరిని ఉంటే వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.